వర్షాకాలం రాగానే వరద నీటితో కృష్ణా బ్యారేజీ నిండు కుండలా దర్శనమిస్తుంది. కృష్ణమ్మ పరవళ్లతో బ్యారేజీకే అందమొస్తుంది. బ్యారేజీ దిగువన నివసించే వారికి మాత్రం వరద నీరు చేదు అనుభవాల్ని మిగులుస్తూ ఉంటుంది. అయితే రోజులు మారాయి. 20 ఏళ్లుగా వారు ఎదురుచూస్తున్న రక్షణ గోడ శిలాఫలకాలు దాటి పనుల పట్టాలెక్కడమే కాదు, చకచకా పరుగులు పెడుతోంది. కృష్ణానది వరదతో పర్వళ్లు తొక్కితే సంతోషపడని వారంటూ ఉండరు. కానీ బెజవాడలోని కృష్ణలంక, తారకరామనగర్, రాణిగారితోట, రామలింగేశ్వర నగర్ తదితర ప్రాంతాల్లోని వారికి వరదొస్తుందంటే చాలు గుండెల్లో అలజడి పెరుగుతుంది. వానొస్తే వరదొస్తుంది, వరదొస్తే ముంచెత్తేస్తుంది. వర్షాకాలం రాగానే ప్రకాశం బ్యారేజీ దిగువ నివసించే ప్రజల పరిస్థితి ఇదే. పోటెత్తే కృష్ణమ్మ ధాటికి ఎదురు నిలవలేక తట్టాబుట్టా సర్దుకొని గొడ్డు గోద పిల్లా జల్లలతో ఉన్న చోటిని ఖాళీ చేయాల్సిందే. ఈ వరద కష్టాల నుంచి ఈ ప్రాంతాల వారిని కాపాడాలంటే రక్షణ గోడ నిర్మించాలన్న ఆలోచన ఎప్పటినుంచో ఉంది. ముంపు బారిన పడకుండా నది తీరం వెంట శాశ్వత రక్షణ గోడ నిర్మాణానికి గతేడాది ప్రభుత్వం పునాదిరాయి వేసింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇంజనీరింగ్ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. శరవేగంగా పనులు పూర్తి చేసేలా స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరంతరం పర్యవేక్షించారు. ఫలితంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వరద వచ్చే నాటికి ఓ మోస్తరు గోడ నిర్మాణం చేసేలా రేయింబవళ్లు పని చేయిస్తున్నారు. బ్యారేజీ, బ్రిడ్జిల నిర్మాణాల తరహాలో ప్రత్యేక యంత్రాలతో నదీ గర్భంలోకి 16 మీటర్ల మేర పిల్లర్లు వేస్తున్నారు. 6 మిల్లీమీటర్ల మందం ఉన్న స్టీల్ పైపులను దింపి వాటిని సిమెంట్తో నింపి పటిష్ట పునాది వేస్తున్నారు. ఆపై 12 మీటర్ల వరకు అత్యంత పటిష్టంగా గోడను నిర్మిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువన 5 కిలోమీటర్ల వరకు రక్షణ గోడ నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 550 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ముంపు తీవ్రత ఎక్కువగా ఉండే కృష్ణలంక, రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో 2.5 కిలోమీటర్లు తొలి దశలో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కీలక ప్రాంతాల్లో పనులను చేపట్టిన నిర్మాణ సంస్థ 6 నెలల వ్యవధిలో కిలోమీటర్ పైగా రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేశారు. దీనికోసం 164 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిధులకు ఎలాంటి లోటు లేకుండా చూసినందున పనులకు ఎలాంటి ఆటంకం రాలేదు. 6 ఏళ్లు తిరగకముందే రామలింగేశ్వర నగర్ వద్ద 2 కిలోమీటర్లకు పైగా నిలువెత్తుగోడ రక్షణ కవచంలా కళ్ల ముందు దర్శనమిస్తోంది. శరవేగంగా గోడ నిర్మాణం పూర్తి కావడం వల్ల ఆ ప్రాంతవాసుల గుండెల్లో ధైర్యాన్ని నింపుతోంది. చాలా కాలం నుంచి, దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడ వాల్ కట్టాలనే దీనిలో ఉన్నారు. కానీ సాధ్యం కాల ఎవరికి. అటువంటిది మొన్న 2014 ఎన్నికలప్పుడు గద్దె రామ్మోహన్ గారు వాగ్దానం చేశారు, ఎట్టి పరిస్థితుల్లోనూ రిటైనింగ్ వాల్ కడతాను, ఒక ఇల్లు కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయకుండా మీకు రక్షణ కలిగించే విధంగా చేస్తామని. గోడ కట్టించిన వల్ల మాకు చాలా లాభంగా ఉందండి. ఏది ఇబ్బంది లేకుండా బాగుంది. పిల్లా పేపలతో శుభ్రంగా ఉంటున్నాము. ఎన్ని లక్షలు వరద వచ్చినా కూడా శుభ్రంగా ఉంటున్నాము. వరద వస్తే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, గొడ్డు గోదలతో చాలా ఇదిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మునగమండి, చాలా ఇదిగా కడుతున్నారు, బాగా కడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పర్వాలేదు, బాగుంది. మేము వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళా ఆయన అంట నీళ్లు, చేపలు గేపలు అన్నీ కొట్టుకొచ్చి వాసన వచ్చేసి అటే పక్కకి కొండకట్టే పక్కకి వెళ్ళిపోయేవాళ్ళంట. ఇంకా మేము వచ్చిన తర్వాత చాలా మాట ఈ కట్టకల్లా వచ్చేసింది. వచ్చినప్పుడు పోలీసులు వచ్చి ఇక్కడ ఉండొద్దమ్మా మీరు పాకలు అని చెప్పి అంటే అక్కడ ఉండము, పాకలో ఉండొద్దమ్మా మీరు వెళ్ళిపోండి, అక్కడ ఉంటా హీలేదని చెప్పేసి పైకి పంపించేశారు. గోడ కడుతున్నారు. ఇప్పుడు చాలా బాగుంది, చక్కగా ఉంది. వరద వచ్చినా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటాం. రాజధాని ప్రాంతం ముంపునకు గురి కాకూడదన్నటువంటి ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రక్షణ గోడ నిర్మాణాన్ని చేపట్టింది. 15 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలినప్పటికీ కూడా ముంపు బారిన పడకుండా ఉండేలా అత్యంత పటిష్టంగా ఈ గోడ నిర్మాణం చేస్తున్నారు. ఈ గోడ నిర్మాణం పూర్తయితే ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి వేలాది ప్రజల జీవితాలకు భరోసా లభించనుంది. కెమెరామెన్ నాగేంద్రతో కలిసి వెంకటరమణ, ఈటీ న్యూస్, విజయవాడ.